పెద్దపల్లి రాసిన ప్రజా అక్షరం తీసుకుందాం ఒకసారి. అక్షరాలు రాసే చేతులు ఆయుధాలు పట్టలేవు, ప్రశ్నించే గలాలు తుపాకులు ఎక్కువ పెట్టలేవు. అణచివేత, అన్యాయం, ఆధిపత్యం పేద ప్రజలపైన పెత్తనం చెలాయిస్తున్నప్పుడు నిగ్గదీసే అక్షరాలై ప్రజల పక్షాన కొట్లాడతాయి. గర్జించే గలాలై నిత్యం ప్రజలను మేల్కొల్పుతుంటాయి. ఏ చరిత్ర పేజీలను తిరిగేసినా అక్షరానికి అండగా ప్రశ్న నిలుస్తూనే ఉన్నది. ప్రశ్నించే గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజా పోరాటాలకు ఊపిరి పోస్తూనే ఉంటుంది. నిజాలు రాసే అక్షరాలతో స్వార్థం లేనంత కాలం రేపటి భవిష్యత్ తరాలకు మార్గం చూపుతూనే ఉంటుంది. ప్రజలు సంఘటితం అయ్యే దాకా అక్షరాల ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఆది నుండి నేటి వరకు భూమి కోసం, హక్కుల కోసమే పోరాటాలు జరుగుతున్నాయని సామాన్య ప్రజానికానికి పట్టి పీడిస్తున్న నీచ రాజకీయాలను అధాపాతాలను తొక్కేందుకు కంకణం కట్టుకుంటుంది. పేద వర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కేదాకా ఈ ప్రయాణం కొనసాగుతుందంటూ పెద్దపల్లి రాజన్న నిజంగా చరిత్ర పుట్టలో ఎప్పుడు తిరిగేసినా కానీ ప్రశ్న అంటే పేద ప్రజల పెత్తనం చెలాయిస్తున్నప్పుడు నిగ్గదీసే అక్షరాలై ప్రజల పక్షాన కొట్లాడుతుంది. గర్జించే గలాలు నిత్యం ప్రజలకు మేలుకొల్పుతూనే ఉంటుంది. ప్రశ్న అనేది ఎప్పుడు నిత్యం ప్రజలను మేలుకొల్పుతూనే ఉంటుంది. ప్రశ్న అనేది ఆగేది కాదు. ప్రశ్నించే గొంతులు నిజంగా ఒక్కరిని అణిచివేసే ప్రయత్నం చేసినా కానీ ఇది అనేది ఆగే ప్రయత్నం కాదన్నట్టు పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.